కొంతకాలంగా మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తించాయి. అయితే ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య కుదిరిన ఒక తాత్కాలిక శాంతి ఒప్పందం కాస్త ఊరటనిస్తోంది. ఈ అవగాహన ఒప్పందం కారణంగా రాబోయే 60 రోజుల పాటు పశ్చిమాసియా ప్రాంతంలో ఎలాంటి సైనిక చర్యలు, దాడులు జరగవు. ఈ 60 రోజుల వ్యవధి కేవలం ఆ దేశాలకే కాదు, మన భారతదేశానికి కూడా అత్యంత కీలకం కాబోతోంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మన దేశానికి ఎన్నో లాభాలు చేకూరే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ శాంతి ఒప్పందంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హర్ముజ్ జలసంధి గురించి. ప్రపంచ ఇంధన రవాణాలో ఇది అత్యంత కీలకమైన మార్గం. ప్రపంచానికి అవసరమైన క్రూడ్ ఆయిల్లో దాదాపు 20% పైగా ఈ మార్గం గుండానే వెళ్తుంది. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా ప్రమాదకరంగా మారిన ఈ మార్గం ఇప్పుడు ఈ 60 రోజుల పాటు సురక్షితంగా తెరుచుకోనుంది. దీని ద్వారా నౌకల రవాణా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాఫీగా జరగనుంది. గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి వచ్చే ముడి ఆయిల్ అంతా ప్రధానంగా ఈ మార్గం గుండానే వస్తుంది కాబట్టి సప్లై చైన్ లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. మన దేశం ఆయిల్ అవసరాల కోసం దాదాపు 80% పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఈ 60 రోజుల శాంతి కాలాన్ని భారతదేశం వ్యూహాత్మకంగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ ఆటంకాలు లేని ఈ సమయంలో భారీగా ఆయిల్ను దిగుమతి చేసుకుని దేశంలోని వ్యూహాత్మక ఇంధన నిల్వలను పూర్తిగా నింపుకోవాల్సిన అవసరం ఉంది. విపత్కర పరిస్థితుల్లో వాడుకోవడానికి భూగర్భంలో మన దేశం ఏర్పాటు చేసిన ఈ నిల్వ కేంద్రాలను ఇప్పుడు పూర్తి స్థాయిలో నింపితే భవిష్యత్తులో వచ్చే ఎనర్జీ క్రైసిస్ ను తట్టుకోవచ్చు. ఈ ఒప్పందం వల్ల కేవలం ప్రభుత్వానికే కాదు, సామాన్య ప్రజలకు కూడా ప్రత్యక్షంగా లాభం చేకూరే ఛాన్స్ ఉంది. సముద్ర మార్గంలో రవాణా సాఫీగా జరిగి ఆయిల్ సరఫరా పెరిగితే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతాయి. అదే జరిగితే మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం మెండుగా ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇంధన ధరలు తగ్గితే నిత్యావసరాల రవాణా ఖర్చులు కూడా తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది. ఇది సామాన్యులకు పెద్ద రిలీఫ్. పశ్చిమాసియా అనేది ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని ప్రాంతం. ఈ 60 రోజుల గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నా ఆశ్చర్యపోనవసరం లేదు. ఒకవేళ మళ్లీ యుద్ధం మొదలై ఆయిల్ సరఫరాకు ఆటంకం కలిగినా సరే ఈ 60 రోజుల్లో మనం చేసుకునే ఇంధన నిల్వలు మనల్ని కాపాడతాయి. ఇంధన కొరత అనేది ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది కాబట్టి ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలతో అడుగులు వేస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి రాబోయే ఈ 2 నెలలు భారత ఆర్థిక వ్యవస్థకు చాలా కీలకం.